ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఇప్పుడు ప్రస్తుతం గురువు వక్రించున్నాడు. ఆ వక్రగతి పోయి అతను రుజు మార్గంలోకి రావడం జరుగుతుంది, అంటే స్ట్రైట్ అవుతాడు. మరి ఈ స్ట్రైట్ అయినటువంటి గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి మంచి ఫలితాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మకర లగ్నము, మకర రాశి, మకరం వారి గనక చూసుకుంటే మీకు గురువు యొక్క రుజుమార్గం వల్ల వ్యాపారంలో అభివృద్ధి, చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ రావడం అనేటువంటిది ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు కొంత ఇష్టపడిన వారితో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడము సంతానం విషయంలో, ఎందుకంటే ఈ లగ్నానికి పాపి కదా గురువు, కాబట్టి 3వ అధిపతి 5వ స్థానంలో ఉండడం వల్ల సంతానం కోసం కొన్ని ప్రయత్నాలు చేయడము, సంతానం వల్ల కొంత స్ట్రెస్ అవ్వడం అనేటువంటిది కూడా ఇస్తూ ఉంటుంది ఇక్కడ. అయితే ఈ లాభస్థానం మీద గురువు యొక్క దృష్టి ప్రధానంగా మీరు ఏదైనా గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నట్లయితే, అంటే టీచింగు, ట్రైనింగు, కన్సల్టెన్సీ రిలేటెడ్, లేనట్లయితే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన, ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన, గైడింగ్ రిలేటెడ్ సంబంధించిన, సొంతంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఓన్గా నడుపుతూ ఉంటారు కొంతమంది, అటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క గురువు రుచుగతి అనేటువంటిది. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ సంతాన సంబంధించిన నిర్ణయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. గురువు రుజుగతి వల్ల కేతువు 9వ స్థానంలో ఉండేటువంటి కేతువు మీద దృష్టి ఉన్నందుకు మీకు ప్రేమ వ్యవహారాలు, లేనట్లయితే ఫ్రెండ్స్ వల్ల కొంత స్ట్రెస్ అవ్వడం అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ 9వ స్థానం మీద కేతు ఉంటూ గురువు దృష్టి వల్ల కొంత పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా జరుగుతాయి దీనివల్ల. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే, లలితా సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి. వీలైతే కనుక కాస్త గంధపు నీటితో అభిషేకం చేయడం లలిత అమ్మవారి విగ్రహానికి, లేదా గంధముతో కాస్త పుష్పములకి గంధం అంటించి ఒక్కొక్క నామంతో చేసినట్లయితే మీరు ఏదైతే కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆలోచన విషయాల్లోని ఇబ్బంది కలగకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గోవులకి కాస్త అరటికాయలు అంటూ ఉంటారు, అరటికాయలు తినిపించడం అది చేయండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు భూమికి సంబంధించిన, అంటే వ్యవసాయంతో కానీ లేదా రియల్ ఎస్టేట్లో భూములు అమ్మడం, కొనుగోలు చేయడము, ఇటువంటి వాటి రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఇక్కడ మీకు ప్రాపర్టీ రిలేటెడ్ మూలంగా ధనయోగము, మధ్యవర్తత్వంగా మీడియేటింగ్ చేసే వారికి కూడా ధనయోగం అనేటువంటిది ఇక్కడ ఇస్తాడు. ఇక మీరు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనంలో ప్రధానంగా మీరు బిజినెస్ లైన్స్లో ఉండేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. గురుగ్రహం యొక్క బలము ఎంత బాగుంటే జీవులు అంత బాగుంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే మనం జన్మజాతకంలో గురువు బాగున్నాడు, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లైఫ్లో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ గురువు బాగుండడం అంటే ఏమిటనే విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మీ జన్మజాతకంలో గురువు బాగుండడం, రెండవది గోచారంలో గురుగ్రహం యొక్క స్థితి బాగుండడం. చాలామందికి ఈ తేడా తెలియక గురువు మాకు అనుకూలంగా ఉన్నాడా లేడా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు నాకు. ఇక్కడ నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. మీ పర్సనల్ చార్ట్లో కనుక గురువర్గ లగ్నాలు అంటారు. గురువర్గ లగ్నాలు, శనివర్గ లగ్నాలు అని 2 ఉంటాయి. ఏమిటి ఆ గురువర్గ లగ్నాలు? మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనం గురువర్గ లగ్నాలు. ఈ లగ్నానికి గురువు శుభుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఏ భావాలను చూస్తున్నాడో ఆ భావాల్ని యాక్టివ్ చేస్తాడు, అది కూడా బాగుండాలి. శనివర్గ లగ్నాలు అంటే వృషభ లగ్నము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. ఈ లగ్నానికి గురువు పాపి కాబట్టి ఆయనకి పాజిటివ్గా ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ వస్తే పర్లేదు, కానీ ఏమాత్రం గురురాశులు పాడైనా, గురువు పాడైనా ఎక్కువ ఎఫెక్ట్ గురువు సంబంధించినవి జరుగుతూ ఉంటాయి.
అయితే ఇక్కడ నెగటివ్, ఇక్కడ గురువర్గ లగ్నాలైనా శనివర్గ లగ్నాలకైనా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే గురుబలము. అది మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు చూడండి, మనకి వివాహం అవ్వట్లేదండి అన్నప్పుడు గురుబలం లేదు కదా అంటారు, సంతానం కలగట్లేదు గురుబలం లేదు కదా అంటారు, చదవట్లేదు గురుబలం లేదు కదా అంటారు. అంటే ఏమిటి, ఆ పర్టికులర్ భావానికి గురుబలం లేకపోవడం వల్ల వాళ్ళు దాన్ని పొందలేకపోతున్నారు. గురువు అనేటువంటి జన్మజాతకంలో మనకి సైంటిఫిక్గా తీసుకున్నా జాతకపరంగా తీసుకున్నా గురుత్వాకర్షణ శక్తి అంటారు. మన భూమి మీదకి ఎర్త్కి ఏదైనా సరే ఒక శకలం లాంటిది ఏదైనా వస్తున్నా గురుత్వాకర్షణ శక్తి దాని వైపు లాగేసుకుంటుంది. గురుగ్రహం అనేది లేకపోతే ఇప్పటికీ ఎన్నో శకలాల భూమి మీద పడి భూమే ఉండేది కాదు. అంటే సైంటిఫిక్గా తీసుకున్న గురుగ్రహం మనల్ని ఎర్త్ని కాపాడుతుంది. ఆస్ట్రాలజికల్గా తీసుకున్నా కూడా గురుబలం ఉన్న వ్యక్తికి ఇబ్బంది రాదు. మరి గురుబలాన్ని ఎలా పెంచుకోవాలి? సర్వసాధారణంగా మనకు జాతకం చూడడం కనుక తెలిస్తే గురువు బాగున్నాడు కాబట్టి భయం లేదు, నిర్భయంగా వెళ్ళొచ్చు అంటాం. అదే గురువు బాగోలేడు లేదా జాతకమే తెలియదు, అప్పుడు ఎలాగా అంటే దీనికి శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఏమిటది అంటే చాలా రకాలు చెప్పారు. నేను మీకు వీలైనంత మటుకు నేను మీకు చెప్తాను. మీకు ఉండేటువంటి వీలును బట్టి, మీకు ఉండేటువంటి పరిసరాలను బట్టి, మీకు ఉండేటువంటి స్తోమతను బట్టి మీరు చేసుకోండి. ఒకటి, గురుబలం పెరగాలి అంటే గురుసేవ చేయాలి. గురుసేవ చేయడం ఒకటి గురుబలం పెరగడానికి. లేదంటే మాకు ఎవరు గురువులు లేరు, ఎలాగా? చక్కగా మీరు గంధము ఇంట్లో పూజ చేసేటప్పుడు చక్కగా గంధపు చెక్క ఉంటుంది, గంధం అరగబా అనేటువంటిది ఉంది. చక్కగా గంధం తీసి చక్కగా మీరు పుష్పముతో గంధాన్ని అమ్మవారికి కావచ్చు, మీ ఇష్టదైవం ఎవరైనా సరే గంధంతో ఆ యొక్క మూర్తిని ఆరాధించండి, గంధంతో చేయండి. గంధంతో కనుక మీరు పూజ చేశారంటే కలిగే ఫలితం ఏమిటి? గంధం ద్వారా పుణ్యము వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. పుణ్యం వచ్చినటువంటిది ఆ పుణ్యం ఏం చేస్తుంది అంటే మీ పాపమును దగ్ధం చేస్తుంది. మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం నెరవేర్చేలా చేస్తుంది. అది ముఖ్యంగా. ఇక రెండవది ఏమంటే, మేమున్న దగ్గర మాకు గోవులు బాగా ఉన్నాయి, దీని గురించి ఏమైనా రెమెడీ చెప్తారా అంటే, అరటికాయలు ఉంటాయి. అరటి పళ్ళు కాదు, బాగా అర్థం చేసుకుంటే పచ్చి అరటికాయలు మనం కట్ చేసుకుని కూరలు అది వండుకుంటాం. అరటికాయల్ని గోవులకు తినిపించండి, అది కూడా గురువారం నాడు. దగ్గరలో ఆలయాలు ఏదైనా ఉన్నట్లయితే గంధాన్ని దానంగా ఇవ్వండి, ఆలయంలో దేవతామూర్తులకు వాడుకోవడానికి. లేదా పసుపుని దానంగా ఇచ్చినా కొంతవరకు ఉంటుంది. ఇంకా ఎక్కువ తీవ్రంగా ఇబ్బంది ఉందన్నప్పుడు గంధపు నీటితో శివుడికి అభిషేకం చేయొచ్చు. దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం కనుక విన్నట్లయితే గురుబలం పెరుగుతుంది. మరి గురుబలం పెరిగితే ఎన్ని లాభాలు ఉంటాయి? 1-2 కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇబ్బంది పడుతుంటారు చూసారు, మాకు బ్యాలెన్స్ లేదండి, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, రూపాయి బ్యాంకులో ఎప్పుడు ఉండదని. గురుబలం కనుక మీకు ఉందంటే 100% బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మూలధనానికి దాచుకునే ధనానికి కారకుడు గురువు. ఇక రెండవది, ఆపద వచ్చినట్టే ఇంక మనకి ఇంకేమైంది, అయిపోయింది, ఇంక మన జీవితం అయిపోయింది అనుకున్న స్టేజ్ దాకా వచ్చినా సరే మళ్ళీ అలాగ పక్కన తీసి పరమాత్మ మిమ్మల్ని కాపాడినట్టుగా మీ లైఫ్లో మిరాకిల్స్ చూస్తారు గురుబలం పెరిగినట్లయితే. ఇక మూడవది ఏంటంటే, ఏ ప్రయత్నం చేస్తున్నా సరే మీ ప్రయత్నం కొంత అయితే గురుబలం తోడైనప్పుడు మీ యొక్క ప్రయత్నాలు 100% ఫలకృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలామందికి తెలియక గురుబలం లేదండి అందుకే నేను కనకపు శిరాగం పెట్టేసుకున్నాను అంటారు. అది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే మీ జన్మజాతకంలో గురువు బాగున్నాడు అనుకోండి, 100% మీరు పెట్టుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, హ్యాపీగా మీరు ధరించవచ్చు. కుడి చేయి చూపుడు వేలికి, జెంట్స్ అయితే లేడీస్ అయితే ఎడం చేయి చూపుడు వేలికి ధరించాలి. అలా కాకుండా మీ జన్మజాతకంలో గురుగ్రహం బాగు అన్నప్పుడు ధరిస్తే రివర్స్ ఫలితాలు వస్తాయి. కాబట్టి అప్పుడు ధరించడం కాదు, మీరు చేయవలసింది ఏమిటంటే దానం ఇవ్వడం, శనగలు దానంగా ఇవ్వడం, గోసేవ చేయడం, గురువులకి ఏదైనా వస్త్రాలు కానీ ఇట్లాంటివి దానంగా ఇవ్వడం, దక్షిణామూర్తి స్తోత్రం చదవడం, ఇవి ఎక్కువగా చేయాలి. ఇవి మీరు చేశారు, నేను ఇప్పుడు చెప్పినటువంటిది మీరు ఏది పాటించినా భక్తి శ్రద్ధలతో 100% మీకు గురువు అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా సాగుతుంది. శ్రీమాత్రే నమః.